హైదరాబాద్ నగరంలో నిరుద్యోగులకు నిలయమైన అమీర్పేట్ ఎస్ఆర్ నగర్లోని కోచింగ్ సెంటర్లు, తర్వాత అక్కడ ఉన్నటువంటి బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టళ్ళు ఏదైనా ఎమర్జెన్సీ కానీ అగ్ని ప్రమాదం కానీ జరిగినప్పుడు అక్కడ నుంచి ఎట్లా రెస్క్యూ కావాలి. అందుకే వేల కొద్ది స్టూడెంట్స్ ఉంటారు, వందల కొద్ది కోచింగ్ సెంటర్లు ఉంటాయి. సో ఇరుకు గల్లులలో వెహికల్స్ ఉంటాయి, చిన్న చిన్న గదులలో కూడా చాలామంది స్టూడెంట్స్ పెట్టి కోచింగ్ ఇస్తుంటారు అక్కడ నిర్వాహకులు. సో అక్కడ ఏదైనా ఎమర్జెన్సీ ఆర్ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎట్లా రెస్క్యూ కావాలి, సో అక్కడ ప్రమాణాలు పాటించే కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారా, సో ఇట్లాంటి విషయాలన్నీ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ నగరంలోని ప్రధాన కోచింగ్ సెంటర్లకు అడ్డా ఇది. నేను ప్రజెంట్ అమీర్పేటలో ఉన్నాను. ఇక్కడ అమీర్పేట తర్వాత ఎస్ఆర్ నగర్ ఈ రెండు ఏరియాలో కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి స్టూడెంట్స్తో పాటు నిరుద్యోగ యువతకు కూడా ఇక్కడ ఎక్కువగా కోచింగ్ తీసుకుంటారు. సో ఈ కోచింగ్ తీసుకునే క్రమంలో పూర్తిగా మనకు ఇప్పుడు చూస్తున్నటువంటి కోచింగ్ సెంటర్లో వందలాది మంది కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. వేల కొద్ది మంది స్టూడెంట్స్, నిరుద్యోగ యువత ఇక్కడ ఉంటారు. సో మనకి ఇందులో ఏదైనా ఎమర్జెన్సీ ఆర్ ఫైర్ యాక్సిడెంట్ అయితే, ఎందుకంటే మనకి మొన్న హైదరాబాద్ నగరంలో గుల్జార్ హౌస్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం వల్ల ఆ ఇరుకైన గల్లీలో తర్వాత అక్కడ నుండి ఆ పొగకు రాకుండా ఉండడం వల్ల లోపల చెక్క సంబంధించినటువంటి ప్లాస్టిక్ సంబంధించిన ఫైర్ కావడం వల్ల పూర్తిగా కూడా పొగతో అక్కడ 17 మంది కూడా మృత్యువాత పడ్డారు. సో అట్లాంటి ఘటనలు ఈ ఏరియాలో, ఎందుకంటే చాలా వేల కొద్ది స్టూడెంట్స్ ఉంటారు, వందల కొద్ది ఇక్కడ వెహికల్స్ మూవ్మెంట్ ఉంటుంది. సో కొన్ని కనీస ప్రమాణాలు పాటించకుండా మనకి ఇప్పుడు ఈ బిల్డింగ్లో చూడొచ్చు, పూర్తిగా కూడా చాలా వరకు కూడా ఎక్కువ స్టూడెంట్స్ని పెట్టి, అంటే చిన్న చిన్న గదులలో ఎక్కువ స్టూడెంట్స్ పెట్టి కోచింగ్ ఇస్తుంటారు. సో అక్కడ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎంట్రీ ఆర్ ఎమర్జెన్సీ ఎగ్జిట్, తర్వాత ఎగ్జిట్, ఇట్లా 3 ఉండాలి. సో అట్లాంటివి ఏమైనా ప్రమాణాలు పాటించకుండానే ఇక్కడ నిర్వహిస్తున్నారంటూ కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి మాట. సో ఇక్కడ ఈ బిల్డింగ్లో మాత్రం చూడవచ్చు, పూర్తిగా కూడా అటు కొంత ఏదైనా ఏసీకి సంబంధించినటువంటి స్పార్క్ జరిగినా కూడా అది ఫ్లెక్సీ పైన పడి, ఆ ఫ్లెక్సీ ఎందుకంటే తొందర అంటుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది. సో తర్వాత కింద చాలా వరకు కూడా వెహికల్స్ ఉన్నాయి, ఏది 2 వీలర్ వెహికల్స్. ఇక్కడ కూడా ఈ పూర్తిగా కూడా స్పార్క్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అక్కడ బండ్లు కూడా కాలిపోయి పూర్తిగా కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే పెద్ద ఎత్తున ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో అక్కడ మరొక విషయం ఏంటంటే విద్యుత్ వైర్లు కూడా చాలా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి విద్యుత్ వైర్లు ఉన్నాయి, విద్యుత్ పోల్లు ఉన్నాయి. సో ఇప్పుడు వర్షాకాలంలో కూడా ఎలాంటి మనకి ఇండికేషన్స్ లేకుండా మనకి అక్కడ చూడొచ్చు, కింద పూర్తిగా కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి వైర్లు కూడా ఉన్నాయి. సో ఇట్లాంటివి జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి చాలా వరకు స్టూడెంట్స్ ఉంటారు, స్టూడెంట్స్ కూడా ఇబ్బంది పడాల్సినటువంటి మాట. ఎందుకంటే మనకి స్వప్నలో కాంప్లెక్స్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. సో ఇట్లాంటి ఘటన ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడే అక్కడ పూర్తిగా కూడా యువత ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అక్కడ చిక్కుకొని దానికి సరైన ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడం, తర్వాత అక్కడ ఎగ్జిట్గా ప్రత్యేకించి లేకపోవడం, సో మెట్లపై నుంచి రావడంతో లేట్ అయ్యి ఇక్కడ ప్రమాదానికి గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక దీని పక్కనే హాస్టల్స్ కూడా ఉంటాయి. సో ఈ హాస్టల్లో కూడా చాలా వరకు వందలాది మందిని ఒకే హాస్టల్లో, ఒకే అపార్ట్మెంట్లో కూడా ఇక్కడ నిర్వాహకులు ఉంచుతుంటుంటారు. సో అట్లాంటి హాస్టల్లో కూడా ఎలాంటి ఈ ప్రికాషన్స్ పాటించకుండా, నియమ నిబంధనలు పాటించకుండా ఫైర్ సేఫ్టీ కానీ, తర్వాత ఏమైనా ఎమర్జెన్సీ కానీ, ఇప్పుడు ఎందుకంటే మనకి ఇక్కడ ఇంతమంది కోచింగ్ సెంటర్లో ఇంతమంది వేలాది మంది వస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ఎమర్జెన్సీకి సంబంధించి ఏదైనా 108 సదుపాయాలు కూడా ఇక్కడ కల్పించాలని స్థానికులు కూడా ఇక్కడ చెప్తున్నటువంటి మాట. కనీస ప్రమాణాలు పాటించాలి, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు పాటించాలి, ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అన్నీ కూడా జాగ్రత్తలు పాటించాలంటూ కూడా వారు కూడా వేరుకుంటున్నారు. సో ఎస్ఆర్ నగర్ కూడా వెళ్దాం, అక్కడ కూడా కోచింగ్ సెంటర్ల పరిస్థితి ఏంది, అక్కడ కూడా ఈ విద్యుత్ వైర్లు కానీ, తర్వాత ఇరుకు గల్లీలో వెహికల్స్ మూవ్మెంట్ కానీ, సో ఇరుకు గల్లీలో అపార్ట్మెంట్ల పరిస్థితి ఎట్లా ఉందనేది విషయాన్ని కూడా తెలుసుకుందాం. మన గ్రేటర్ హైదరాబాద్లో మొన్న అయితే ఏదైతే విపత్తి జరిగిందో, ఫైర్ యాక్సిడెంట్ అయింది ఓల్డ్ సిటీలో. అక్కడ ఏసీ కంప్రెషర్ తోటి ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఎందుకు అయ్యింది? వాళ్ళు దాన్ని రిపేర్ చేసుకోవడమో కారణమో, లేకుంటే కొంతమంది ఎట్లా ఉంటారంటే ఏసీతో పెట్టుకునేటోళ్ళు సమ్మర్ వస్తే ఏసీ వాడుకుంటారు. అట్లా కాకుండా రెగ్యులర్గా 1 అవర్ రోజు వాడాల్సి వస్తుంది. దానివల్లనే వాళ్ళు వాడకుండా కొంచెం కంప్రెషర్ ఇబ్బంది అయ్యి ఫైర్ యాక్సిడెంట్ అయింది అక్కడ కూడా. కానీ మాకు ఇక్కడ అమీర్పేటలో కూడా కొన్ని ఉత్పత్తి వచ్చే కారణాలు ఉన్నాయి. ఎట్లా అంటే ఫైర్ యాక్సిడెంట్ అయినా కానీ కూడా ఎవరు అందుబాటులోకి రారు, ఎమర్జెన్సీగా ఇక్కడికి వచ్చి నిలబడే ఉండదు. ఈ బోట్స్ అవన్నీ ఉండడం వల్ల కొంచెం గాలి పోకుండా అది పోకుండా కొంచెం ఇబ్బంది అయ్యి కొంచెం మంట అట్లాంటి విపత్తి కూడా ఇక్కడ కూడా ఫామ్ అయిందనుకో, ఎక్కడ నుండో అదర్ స్టేట్ నుండి వాళ్ళు వచ్చి ఇక్కడ కోచింగ్ తీసుకుంటారు.
బయట స్టేట్ నుండి వచ్చి వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ మంచి హబ్ ఐటీ సెంటర్ కాబట్టి అందరూ ఏం చేస్తారో ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకుంటారు. వాళ్ళకి వీళ్ళు ఎవరైతే కోచింగ్ ఇస్తారో వాళ్ళు కూడా కొన్ని చర్యలు తీసుకొని అట్లాంటివి రాకుండా ఏర్పాటు చేసుకుంటే మంచిగా ఉంటుంది. ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి పెట్టి ఇక్కడ ఏదైనా అంబులెన్స్ లేదా ఫైర్ యాక్సిడెంట్ కొంచెం ఏర్పాటు చేసి ఉంటే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. అది కాక వీళ్ళు మెయింటైన్ చేసేది కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్గా మెయింటైన్ చేసుకుంటూ పోతే ఏ ఇబ్బంది ఉండదు అని నా ఆలోచన. ఇక మా ఎస్ఆర్ఆర్ పోలీస్ స్టేషన్ పక్కనే యూనియన్ బ్యాంక్ అని ఉంది. అది మొత్తం కాలిపోయింది, లోపలంతా పెద్ద బ్యాంకే కాలిపోయింది. అది బ్యాంక్ ఉంటుంది, దాని రక్షణ లేనప్పుడు సామాన్య ప్రజలకు రక్షణ ఏడుంటుంది? విద్యుత్ వైర్లు అనేది మాకు తెలియదు, అది డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు ప్రతిసారి ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఎట్లుంది ఏంది అనేది వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఉంటారు, లైన్ మ్యాన్లు ఉంటారు, వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు చూసుకొని అరే సార్ లైన్ అంతా క్లియర్ ఉంది. వాళ్ళు ఎప్పుడు చూసుకుంటారు? ఏదైనా బ్రేక్ అయినప్పుడు అరే బ్రేక్ అయిన దాన్ని పోయి చూస్తారు, కానీ ముందు పోయి చూసుకోరాలు. యాక్చువల్లీ మొన్న గుల్జార్ హౌస్లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతుందో అది చాలా బాధాకరం. దాంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మేము మొత్తం కూడా లేదా చనిపోవడం జరిగింది. అయితే అక్కడైతే ఫ్యామిలీ మెంబర్స్ కాకపోతే ఇక్కడ ఎంతోమంది విద్యార్థులు లేదా బయట రాష్ట్రాల నుంచి బయట డిస్ట్రిక్ట్ల నుంచి వచ్చి ఇక్కడ చదువుకునే పరిస్థితుల్లో ఇక్కడ ఏంటంటే మనము మొన్నటి ఇన్సిడెంట్ని మనం దాన్ని తీసుకొని ఒక ఇదిగా తీసుకొని మనం ఏం చేయాలి, ఈ ఫ్లెక్సీలు కానీ ఇప్పుడు ఏంటంటే గాలి రావడానికి బిల్డింగ్లు కట్టుకున్నాం, కానీ గాలి రాకుండా అది మొత్తం ప్యాక్ చేసుకొని ఫ్లెక్సీలు కట్టడం మూలాన ఏమవుతుందంటే ఏసీలు వేసుకుంటే లాభం ఏముంది, అవి హీట్ ఎక్కుతాయి. ఎండాకాలం అసలే మన మామూలునే హీట్ అవుతుంది, అవి మిషన్లు నడిచి మిషనరీ అది షార్ట్ సర్క్యూట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఫ్లెక్సీలు పోవడం వల్ల పోవడానికి దారి లేక ప్లస్ ఫైర్ ఇంజన్లు వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ అమీర్పేటలో మొత్తం ఎప్పుడు క్రౌడెడ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అందరూ కూడా విద్యార్థులు, రేపు భావి భారత పౌరులు అందరూ కూడా ఇక్కడ చదువుకునే పరిస్థితుల్లో మనం ఈ రకంగా అసలు చర్యలు ఏం తీసుకోకుండా ఈ ఫ్లెక్సీలు ఎలా పడితే అట్లా పెట్టేసి మరి ఇప్పుడు ఏమైందంటే జాగ్రత్త చర్యలు ఏం తీసుకోకపోతామంటే చాలా డేంజర్ అవుతుంది. ఒకటి ఏంటంటే మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ కాకుండా చూడాలి అంటే మటుకి దయచేసి ఇవన్నీ కూడా ఈ ఫ్లెక్సీ వాళ్ళు కూడా లేదా వాళ్ళని బిజినెస్ చేసుకోవద్దు అని అనట్లేదు మేము. కాకపోతే ఏంటంటే ఈ ఫ్లెక్సీలు పెద్ద కాకుండా చిన్న పెట్టినా మనకు కనిపిస్తుంది అడ్వర్టైజ్మెంట్. ప్లస్ వాళ్ళ కోచింగ్ బాగుంది అనుకోండి, మామూలు ఫ్లెక్సీ పెట్టకుండా కూడా నడుస్తుంది. కానీ ఏంటంటే సరే ఈ పెద్ద ఫ్లెక్సీలు కాకుండా చిన్న ఫ్లెక్సీలు పెట్టుకొని ప్లస్ ఏసీ సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడప్పుడు రిపేర్ చేయించుకొని అది డస్ట్ పట్టి అది పెట్టి ఇది పెట్టి దాని మీద లోడ్ పడి అది ఏమైంది షార్ట్ సర్క్యూట్ ఉంటుంది, అది మిషనరీ. అది ఇప్పుడు ఇక్కడ ఇంత క్రౌడెడ్ ఏరియాలో ఒక ఫైర్ ఇంజన్ మట్టి లేదా ఒక మోటార్ ఖచ్చితంగా పెట్టాలి. ఒక అంబులెన్సు ఒక మోటారు పెట్టడం మూలంగా ఇట్లాంటి పెద్ద ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఏదైనా జరిగినాయి అనుకోండి, జరగవచ్చు అది వేరే విషయం. కాకపోతే జరిగినాయి అనుకోండి అప్పుడు ఏంటంటే ఇమ్మీడియట్గా మనం తగు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఫైర్ సంబంధించిన చర్యలు ఏవి లేవు వీళ్ళ దగ్గర. ఆ ఎక్విప్మెంట్స్ ఏంటంటే లేదా మనం ఫైర్ సేఫ్టీ అనేది ఏది లేదు. ఆ ఫైర్ సేఫ్టీకి సంబంధించి కూడా మున్సిపల్ వాళ్ళు కానివ్వండి, ఈ ఫైర్ ఇంజన్ వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే తగు చర్యలు తీసుకొని వాళ్ళ పైన లేదా అడిగి తీసుకోవడం మూలాన అక్కడ వాళ్ళకు నష్టం జరగకుండా ఉంటుంది, ఇక్కడ విద్యార్థులకు ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది, ప్లస్ ఏదైనా సరే సేఫ్టీ ఉంటుంది. ప్రతి బిల్డింగ్ కూడా లేదా ఫైర్ సేఫ్టీ నామ్స్ పాటించేటట్టుగా చేస్తామండి, చాలా బాగుంటుంది అనేది నా సలహా. హైదరాబాద్ నగరంలోని మరొక ఏరియాలో ఉన్నాము, ఎస్ఆర్ నగర్ ఏరియా. ఇదంతా కూడా పూర్తిగా బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ ఉండే ఏరియా. ఇక్కడ కూడా ఏదైతే ఆ కోచింగ్ సెంటర్లతో పాటు ఇక్కడ కూడా చాలా వరకు హాస్టల్స్ ఉంటాయి. చిన్న గల్లీలలో కూడా పదుల సంఖ్యలో ఇటు హాస్టల్లో నిర్వాహకులు నిర్వహిస్తుంటారు. సో ఇక్కడ కూడా ఏదైనా ఎమర్జెన్సీ జరిగితే చూడొచ్చు, మనకు కింద వేలకొలది మొత్తం 2 వీలర్స్ పార్కింగ్ ఉంది. సో ఏదైనా స్పార్క్ జరిగితే కనుక ఖచ్చితంగా డైరెక్ట్ వచ్చి ఇక్కడ ఈ వెహికల్స్ మీద పడడంతో వెహికల్స్ కూడా బ్లాస్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. దీంతోపాటు లోపల ఇప్పుడు ఏదైతే పైన చెట్లు కూడా చూడొచ్చు, మనకు మొత్తం ఇరుకారు చెట్లలో విద్యుత్ వైర్లు కూడా ఉన్నాయి. సో ఆడ స్పార్క్ కనుక జరిగితే దాని పక్కనే ఉన్నటువంటి ఏసీలు కూడా ఉన్నాయి. ఈ చెట్టుకు ఆనుకునే ఏసీలు ఉన్నాయి. సో ఈ ఏసీల కంప్రెసర్లు కూడా ఈ వేడికి ఏసీలు రన్నింగ్లో కూడా బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో అక్కడ నుండి ఎమర్జెన్సీగా దిగడానికి ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా లేవు. అండ్ మనకి ఈ పైకి ఎక్కడానికి ఒకటే మెట్లు ఉన్నాయి, దిగడానికి మళ్ళీ ఒకటే మెట్లు ఉన్నాయి. సో ఇట్లాంటి వల్ల చాలా వరకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఏదైతే ఓల్డ్ సిటీలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకుంటే ఇట్లాంటి ప్రమాదాలు కొంచెం పునరావృతం కాకుండా రిపీట్ కాకుండా చూడాలని చెప్పవచ్చు. సో మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్టల్లో కూడా చాలా వరకు నామ్స్ పాటించకుండా ఇక్కడ నిర్వహిస్తున్నారు. తర్వాత ఇక్కడ ఎక్కువగా
గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి నిరుద్యోగ యువతో పాటు స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో చాలా వరకు ఇక్కడ పూర్తిగా కూడా చూడవచ్చు విద్యుత్ వైర్లు అయితే అస్తవ్యస్తంగా ఉన్నాయి. సో వాటిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలని స్థానికులు చెప్తున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు మాత్రం వాటిని పట్టించుకోకుండా వందల మంది విద్యార్థుల్ని ఇక్కడ ఈ హాస్టల్స్లలో చేర్పించుకుంటున్నారు. తర్వాత హోటల్స్లో కూడా కనీస ప్రమాణాలు పాటించకుండా కమర్షియల్ సంబంధించిన గ్యాసెస్ కానీ తర్వాత అక్కడ లోపల కూడా పూర్తిగా ఎలాంటి ఫైర్ నామ్స్ పాటించట్లేదు. సో ఇక్కడ ఉన్నటువంటి నిత్యం వేలాది మంది స్టూడెంట్స్ వస్తుంటారు. తర్వాత ఉద్యోగరీత్యా కూడా వచ్చిన వారు ఉంటారు. కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే సో కనీస ప్రమాణాలు పాటించాలని చెప్తున్నారు. ఇక పూర్తిగా కూడా చిన్న చిన్న గల్లులు మనం చూడవచ్చు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి వీలు లేకుండా ఉంది. ఒక ఫైర్ ఇంజన్లు కూడా ఒక రెండు కూడా పట్టనటువంటి పరిస్థితి. ఒకటి వచ్చినా కూడా ఇంకొకటి ఇందులో మూమెంట్ అనేది లేకుండా ఉంటుంది. పూర్తిగా రోడ్లపైన వెహికల్స్ పెట్టడం, తర్వాత పోవడానికి రావడానికి ఒకటే మార్గం బిల్డింగ్లకు ఉండడం. సో చిన్న చిన్న అనుమతులకు మించి మనకు చిన్న పక్కపక్కన పెద్ద పెద్ద బిల్డింగ్లు, చిన్న గల్లీలో పెద్ద ప్రమాదాలు అన్నట్టుగా చిన్న గల్లీలో పెద్ద బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేయడం. ఇందులోనే ఏదైతే గుల్జార్ హౌస్ ప్రమాద ఘటన పునరావృతం కావద్దంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ నిర్వాహకులు కానీ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు కానీ కనీస భద్రతా ప్రమాణాలు పాటించాలని స్థానికులు కోరుకుంటున్నారు. సో అట్లాంటివి ఇక్కడ పాటిస్తేనే ఖచ్చితంగా జరగబోయేటువంటి ప్రమాదాన్ని అంచనా వేయచ్చు. ఎలాంటి ప్రమాదం జరగకుండా కూడా సురక్షితంగా ఇక్కడ కోచింగ్ కానీ తర్వాత హాస్టల్స్ కానీ నిర్వహించేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఈ అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఈ మూసాపేట్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాలో మాత్రం ఖచ్చితంగా కనీస భద్రతా ప్రమాణాలు పాటిస్తేనే కోచింగ్ సెంటర్లో కానీ హాస్టల్లో కానీ ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా చూసుకోవచ్చు. ఇది ఏదైతే అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ హాస్టళ్ళు, కోచింగ్ సెంటర్లలో భద్రతా ప్రమాణాలకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్. వీడియో జర్నలిస్ట్ సైదుల్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.